నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా కేంద్రం ఆలయాల్లో అత్యంత వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు గర్మిళ్ల భక్తాంజనేయ స్వామి ఆలయం శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయాల్లో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు భారత రాజ్యాంగంపై ప్రజల్లో అవగాహన పెంచడానికే జై బాపు జై భీం జై సంవిధాన్ పాదయాత్ర మంచిర్యాల పట్టణం 2-12 వార్డుల్లో జై బాపు జై భీం జై సంవిధాన్ పాదయాత్రలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మంచిర్యాల జిల్లా కేంద్రంలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన డైకిన్ ఎయిర్ కండిషనింగ్ సొల్యూషన్స్ ప్లాజా షోరూం ప్రారంభం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నెంబర్ 1 డైకిన్ సంస్థ ప్రారంభించిన ఎండీ ఎన్కే రావు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిళ్ల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మార్వాడి కుటుంబ సభ్యులు ఆలయ అర్చకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ మార్వాడి సభ్యులు మాట్లాడుతూ ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాలు పట్టణాలు కాషాయ వర్ణంతో మెరిసిపోతున్నాయని హనుమాన్ శ్రీరామునికి గొప్ప భక్తుడని అలాగే మనమందరం భక్త హనుమాన్ను కొలిస్తే శ్రీరాముని అనుగ్రహం పొందవచ్చునని అన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు మంజిష్ట అభిషేకాలు హనుమంతునికి హారతి నిర్వహించడం జరిగిందని అనంతరం సాయంత్రం 4 గంటలకు పూజా భజన కార్యక్రమాలు అనంతరం మహా అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్వాడి కుటుంబ సభ్యులు ఆలయ అర్చకులు హనుమాన్ మాలధర భక్తులు తదితరులు పాల్గొన్నారు.
జై శ్రీరామ్. శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం పాదగర్మిలో హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం 6 గంటలకు మన్యసూక్త అభిషేకము మరియు హారతి, అదే విధముగా సాయంత్రం 4 గంటలకు భజన కార్యక్రమం జరుగును. తదనంతరం అన్నదాన కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమాలు అందరూ కూడా జయప్రదం చేయగలని కోరుతున్నాము. అదే విధంగా ఈరోజు ఎవరైతే ఆ ఆంజనేయ స్వామిని ఈ భక్తిగా స్వీకరిస్తారో, భక్తిగా కొలుస్తారో వారందరికీ కూడా సర్వ సుఖాలు అష్ట ఐశ్వర్య కలుగునని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. वीर हनुमान जन्मोत्सव की सभी को शुभकामनाएं। आज पूरा विश्व केसरिया रंग में रंग चुका है, क्योंकि आज हम सब सनातन धर्म के सभी भक्त बहुत ही धूमधाम के साथ में हनुमान जन्मोत्सव मना रहे हैं। उसी प्रकार मंचिरियाल के गरमिला में वीर हनुमान मंदिर में भी धूमधाम के साथ में कई सालों से यह हनुमान जन्मोत्सव का कार्यक्रम धूमधाम के साथ में हो रहा है। और कई भक्त जो हनुमान दीक्षा ले रहे हैं उनका भी यहाँ पे आना जाना लगा रखता है। भगवान की कृपा उन पर बनी रहती है। और आज कई कार्यक्रम यहाँ पर गरमिला हनुमान मंदिर में होते हैं। तो हम सबको यही देखना है कि जैसे हनुमान भगवान राम के भक्त थे, वैसे ही हम भी अगर भगवान के सच्चे भक्त बनेंगे तो वैसे ही हम प्रभु श्री राम के करीब जा पाएंगे। और हम भी जैसे हनुमान जी हुए और उनके जैसे ही पूजा हुई है, एक भक्त की पूजा होती है, तो हनुमान जी की वो एक प्रभु श्री राम के भक्त है, तो उनकी भी पूजा हुई है विश्व में। तो अगर हम भी श्री राम जी के सही भक्त बनेंगे, उनके आदर्शों पर चलेंगे, तो एक भक्त की पूजा भी वैसे ही होगी, तो हम भगवान राम के करीब जाएंगे। तो इसी प्रकार से हमें श्री राम हनुमान जी के आदर्शों पर चलना है। जैसे उनके अंदर की दिव्य शक्तियों को उजागर किया गया, वैसे ही हमारे में भी बहुत सी अंदर शक्तियां हैं, उनको हमें बाहर निकालना है। और हम भी श्रेष्ठ काम कर सकते हैं, प्रभु श्री राम का काम कर सकते हैं, उनको हम करना है। जब हम प्रभु श्री राम का काम करेंगे, सिर्फ नाम बोलने से नहीं होगा, प्रभु का काम भी करना पड़ेगा। तो प्रभु का काम करेंगे तभी हम एक सच्चे भक्त कहलाएंगे। तो ऐसे ही हमें श्री राम और श्री हनुमान जी के मार्ग पर चलते हुए अपना जीवन सफल श्रेष्ठ बनाने का हम प्रयत्न करेंगे। पुनः एक बार सभी को हनुमान जन्मोत्सव की ढेर सारी शुभकामनाएं। जय श्री राम. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని 2-12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో మాజీ వైస్ చైర్మన్ సల్లా మహేష్, రమ్య నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, 2వ వార్డు ఇన్ఛార్జి సల్ల రమ్య మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో రాజ్యాంగంపై అవగాహన పెంచడానికి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర భారతదేశాన్ని కాపాడుకోవడంతో పాటు రాజ్యాంగాన్ని కూడా కాపాడదామని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఈ పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్, మాజీ కౌన్సిలర్లు పోరెడ్డి రాజు, వంగపల్లి రవీందర్రావు, మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ మహిళా అధ్యక్షురాలు హేమలత, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నుంచి వాళ్ళకు కూడా ఇంకా విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి అంబేద్కర్ గారు వాళ్ళు చేసిన కృషి ముఖ్యమైనది. అయితే అదంతా కూడా పట్టించుకోకుండా అంటే ఒక కుల దురాహంకారంతో మాట్లాడడం అనేది సరైనది కాదు. అది కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఇట్లా మాట్లాడినారు కాబట్టి ప్రతి గ్రామాన మేము అంబేద్కర్ గారిని కూడా జై భీమ్ నినాదంతో వెళ్ళడం జరుగుతుంది. అలాగే రాజ్యాంగం ఏదైతే ఉందో 70 సంవత్సరాలైంది రాజ్యాంగం రచించుకొని మనం అమలు చేసుకొని, అందుకని చెప్పి జై సంవిధాన్ అన్న నినాదంతో మేము ప్రతి గ్రామాన పాదయాత్ర చేస్తున్నాము. ఎందుకంటే బీజేపీ వాళ్ళకు రాజ్యాంగం పట్ల ఎలాంటి గౌరవం లేదు. రాజ్యాంగం ఆ విలువల్ని కూడా వాళ్ళు గౌరవించడం లేదు. మన భారతదేశ రాజ్యాంగం ప్రకారం సార్వభౌమ సామ్యవాద ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యం. అయితే ఈ లౌకిక అనే పదాన్ని పక్కకు పెట్టేసి కులాల మధ్యన, మతాల మధ్యన, జాతుల మధ్యన వీళ్ళు వైరాన్ని సృష్టించి వాళ్ళు వాళ్ళ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నారు. అయితే మనం లౌకికవాదంతో ఏర్పడిన మన ప్రజాస్వామ్య దేశం. అందుకని ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల వాళ్ళకు, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి మనం సమాన హక్కులు అనేటివి ఇచ్చినాం. అలాగే సమాన బాధ్యతలు అనేటివి కూడా వహించాలి అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. ఆ రాజ్యాంగాన్ని గౌరవించాలి అని చెప్పేసి ఏదైతే బీజేపీ వాళ్ళు మేము ఈసారి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్న ఆలోచనలతో నుండి, కానీ వాళ్ళ అనుకున్నది నెరవేరలేదు. వాళ్ళకి ప్రజలు ఈసారి పూర్తి స్థాయిలో పట్టం కట్టలేదు. అయితే ఈ రాజ్యాంగం విలువలు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని చెప్పేసి మేము జై సంవిధాన్ అన్న నినాదంతో కూడా ప్రతి గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన సురేఖ నమస్కారాలు. ఏఐసిసి కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు మరియు డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని గాంధీనగర్ నుంచి గోపాల్వాడ వరకు చేపట్టడం జరుగుతుంది. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా ముఖ్యంగా 3 ప్రధాన ఘట్టాలుగా తీసుకోవడం జరిగింది. అందులో మొదటిది జై బాపు. మన జాతిపిత అయినటువంటి గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 100 సంవత్సరాలు అయిన సందర్భంగా గాంధీజీ యొక్క ఆశయాలను, విలువలను ప్రజలకు తెలియజేసి ప్రజల్లో చైతన్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. రెండవ ఘట్టము మనకు భగవద్గీత, ఖురాన్, బైబుల్ వాటితో సమానమైన మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా రాజ్యాంగం యొక్క విలువలను ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. అదేవిధంగా 3వ ఘట్టము మన రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు మన రాజ్యాంగాన్ని రూపకల్పైన అంబేద్కర్ భారతదేశం యొక్క సమానత్వము, దేశంలోని ప్రజలకు స్వేచ్ఛను కల్పించే హక్కును కల్పించి భారత రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి అంబేద్కర్ గారిని కేంద్ర ప్రభుత్వ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అవమానించిన విషయం ప్రజలందరూ గమనించారు. అంబేద్కర్ని అవమానించిన విషయంగా కాంగ్రెస్ పార్టీ మరియు ప్రజలు, ప్రజాస్వామ్య ప్రేమికులు అమిత్ షా గారిని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షా గారు రాజీనామా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి మోడీ గారికి అమిత్ షాను తమ మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేసినప్పటికీ మోదీ గారు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలందరినీ ఐక్యత చేసి మన సిద్ధాంతాలు, బాపు గారి సిద్ధాంతాలను, అంబేద్కర్ గారి విలువలను, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ప్రజలందరినీ ఐక్యం చేసి ప్రజల్ని చైతన్యం చేయడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ సర్కిల్లో రాజ్యాంగ నిర్మాత దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహ ప్రతిష్టాపన మరియు ప్రారంభోత్సవానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని మంచిర్యాల జిల్లా అంబేద్కర్ దళిత సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఐబీ చౌరస్తాలో గల పాత విగ్రహం స్థానంలో స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో విగ్రహ రూపాన్ని పెద్దదిగా చేసి తిరిగి పునఃప్రతిష్ఠ చేయడానికి సోమవారం అంబేద్కర్ జయంతి రోజున ముహూర్తం నిర్ణయించామని, ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రివర్యులు రానున్నారని, ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుంచి ప్రజలందరూ భారీ ఎత్తున తరలివచ్చి అంబేద్కర్ జయంతి పండుగకు హాజరు కావాలని అంబేద్కర్ దళిత సంఘం నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ దళిత సంఘాల నాయకులు రామగిరి బానేష్, గుడిసెల దశరథం, సుధమల్ల అశోక్ తేజ, కాటం రాజేశం, దుర్గం స్వామి, దుర్గం రాజేశం, కుంటాల శంకర్, దివాకర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాలలోని అంబేద్కర్ ఈ యొక్క సర్కిల్ ఇంతకుముందు చాలా పెద్దగా ఉండేది. మరి ఈ చాలా పెద్దగా ఉండు చేత మరి ఏదైతే ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. మరి ఆ యొక్క ఇబ్బందికరం అనేది గత పాలకులు ఇష్టమున్న రీతిలో దళితులను పిలవకుండానే, కుల సంఘాలను పిలవకుండానే, అంబేద్కర్ సంఘాన్ని పిలవకుండానే మరి చేయడం జరిగింది. మేము కూడా అంబేద్కర్ సంక్షేమ సంఘం ఏదైతే మంచిర్యాల ఉందో మరి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇంతగా పెద్దగా అద్దు సార్ మాకు కొంచెం చిన్నగా చేసి ఈ యొక్క విగ్రహాన్ని పెద్దగా చేసి ఇవ్వాలి. మరి అన్ని జిల్లాలలో కూడా చాలా బాగా ఉంది, మరి మా జిల్లాలో కూడా మరి చాలా బాగుంటట్టు ఒక పెద్ద విగ్రహాన్ని పెట్టాలి, ఇది కొంచెం చిన్నగా చేసి మౌంటైన్స్ అంతా పెట్టాలన్నప్పుడు మరి గౌరవనీయులు పెద్దలు మరి శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు మరి మమ్మల్ని పిలిచి మా మాటను గౌరవించి మరి వారు మాట ఇచ్చి ఖచ్చితంగా ఈ 14కు మీరు అనుకున్న దానికంటే నేను ఎక్కువ చేసి చూపిస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగానే మరి ఈ 14th రేపటి 14కు మరి కొత్త విగ్రహం వచ్చి మరి ఏదైతే నైట్లో విగ్రహం ఫిట్ చేయడం జరిగింది ఆ యొక్క విగ్రహం ఫిట్టింగ్ కూడా మరి అంత రాత్రి 2 గంటల రాత్రి కూడా వారు అక్కడ ఆ విగ్రహం ఫిట్ అయ్యేదాకా ఉండడం జరిగింది. మరి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మరి అప్పుడు మమ్మల్ని పిలిచి ఎప్పుడు సందర్భంగా మాట్లాడిన సందర్భాలు లేవు. మరి ఈ గౌరవనీయుల ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ రావు గారు రాత్రి అంతా కూడా ఉండి విగ్రహం ఫిట్ అయ్యేదాకా ఉండి మరి వెళ్ళడం జరిగింది. మరి మేమైతే దళిత సంఘాలందరూ అంబేద్కర్ సంఘం అంతా కూడా వారికి 59 కులాలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఏప్రిల్ 14 ఉందో మరి దానికి భట్టి విక్రమార్క గారు మరి ఇంకా మినిస్టర్లు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ బడుగు బలహీన వర్గాలు అందరూ అన్ని కుల మతాలు అందరూ కూడా వచ్చి నిజమైన పండగ మాకు 14 తారీఖు రోజే నిజమైన పండుగ జరుగుతూ ఉన్నది. ఈ యొక్క మా దళితుల పండుగకు అందరూ వచ్చి మరి ఈ యొక్క జయప్రదం చేయాలని కోరుకుంటూ మరి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మరి అంబేద్కర్ సంక్షేమ సంఘంలో ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్. ఈరోజు అంబేద్కర్ సంక్షేమ సంఘం జిల్లా తరఫున అంబేద్కర్ చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టిన సందర్భంగా ఏప్రిల్ 14కు మంత్రులు బట్టి విగ్రహం అందరూ వస్తున్నారు. ఇక్కడ లోకల్ ప్రేమ్సాగర్ రావు ఏ రోజు గతం ప్రభుత్వాలు ఏ రోజు ఏ పార్టీ మమ్మల్ని ఈ దళిత సంఘాన్ని కానీ లేకపోతే అంబేద్కర్ సంక్షేమ సంఘాన్ని కానీ పిలిచి సంప్రదించిన చరిత్ర మాకు తెలియదు. మొట్టమొదటిసారి ప్రేమ్సాగర్ రావు గారే మమ్మల్ని పిలిచి సంప్రదించి మా అభిప్రాయాలతో అయిన జోడించి వాళ్ళు సార్ మేమందరం కలిసి ఒక అభిప్రాయం వచ్చి అక్కడ డిజైన్ అన్ని తయారు చేసి ఈరోజు ఇంత తొందరగా అందించే ప్రేమ్సాగర్ రావు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఏప్రిల్ 14 అన్ని దళిత సంఘాలు కులాలకు అతీతంగా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. సోమవారం 14వ తారీఖు సాయంత్రం 4:30 గంటలకు ఐబీ చౌరస్తాలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల ఆవిష్కరణ, అదేవిధంగా అంబేద్కర్ గారికి నూతన ప్రారంభోత్సవం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి దానికి ముఖ్య నాయకులు ఎమ్మెల్యే గారు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా మినిస్టర్లు అందరూ హాజరై విచ్చేసి ఆ ఒక పండుగను కనుల పండుగ జరుపుకోవడానికి వీరందరూ సహకరించాలని మంచిర్యాల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క పండుగలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి అంబేద్కర్ సంక్షేమ సంఘం నుండి కోరుతా ఉన్నాం. ఈ యొక్క నూతన ప్రారంభోత్సవానికి పూనుకున్నటువంటి గౌరవ పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు వారు ఏదైతే మాట ఇచ్చిండ్రో మాట ప్రకారంగా నిలబడి అందిస్తానో మీకు తొందరలోనే నేను ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తాను అని చెప్పేసి మాటిస్తే మా అందరికీ కూడా కొంత నమ్మకంగా కలగలేదు. కానీ ఆయన మాటల మనిషి కాదు చేతల మనిషి అని చెప్పేసి వారు నిరూపించుకున్నారు. కాబట్టి
వారికి అంబేద్కర్ సంక్షేమ సంఘం నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ యొక్క పండుగ ప్రతి సంవత్సరం ఉదయం 9:30 గంటలకు జరుగుతుంది. అటువంటిది ఈ యొక్క మన ప్రారంభోత్సవం కోసం సాయంత్రం ఈ ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రతిసారి కూడా అన్ని సంఘాలు కలిసి, అన్ని కులాలు కలిసి, అన్ని రాజకీయ పార్టీలు కలిసి, అందరం కలిసి అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యం లోపల జరుపుతూ ఉన్నాం. కాబట్టి రేపు జరగబోయేది కూడా అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది అధికారికంగా జరుగుతుంది కాబట్టి దీనికి అందరూ ఆహ్వానితులే. అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఆ విగ్రహానికి పూలమాల వేసి ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తన వంతు బాధ్యతగా రావాలని కోరుకుంటూ అంబేద్కర్ సంక్షేమ సంఘం ఉన్నది అని గ్రహించేసి దానికి సహకరించాలని కోరుకుంటూ శ్రీ హనుమత్ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా ఉదయం నుండే వందలాది భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బాలకృష్ణ శర్మ మాట్లాడుతూ హనుమత్ జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల పట్టణంలోని భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారని, హనుమాన్ పూజలు చేసినట్లయితే సకల దేవతలకు పూజలు నిర్వహించిన పుణ్యం లభిస్తుందని, సకల దేవతారాధన చేసినట్లేనని అన్నారు. ఉదయం నుండి ప్రారంభమైన పూజలు, సాయంత్రం భజన కార్యక్రమాలు, దీపారాధనలు, అనంతరం తీర్థ ప్రసాద వితరణలు జరుగుతాయని తెలిపారు. పూజా కార్యక్రమాలకు భక్తులందరూ హాజరై హనుమాన్ భగవంతుని కృపకు పాత్రులు అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రవికుమార్, మాజీ విశ్వనాథ ఆలయ చైర్మన్ దంతుల ముఖేష్, భక్తులు, హనుమాన్ మాలధారులు తదితరులు పాల్గొన్నారు. విశ్వావసనామ సంవత్సర చైత్ర పౌర్ణమి. ఈ రోజున స్వామివారి యొక్క ఆంజనేయ స్వామివారి యొక్క జయంతి ఉత్సవాన్ని మన విశ్వనాథాలయంలో కొలువైనటువంటి స్వామివారికి అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతోని ప్రాతకాలం నుంచే నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ చైత్ర పౌర్ణమి హనుమత్ జయంతి ఈ రోజున స్వామివారికి చేసినటువంటి ఈ కార్యక్రమం సకల లోకాల మొత్తం మన మంచిర్యాల పట్టణమే కాకుండా లోక కళ్యాణం అంతా కూడా కావాలని చెప్పి ఈ యొక్క హనుమత్ జయంతి ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. హనుమత్ పూజ అంటేనే సర్వదేవతా పూజ. అంటే ఆ స్వామివారిలోనే సర్వదేవతలు, ఇటు నక్షత్రాలు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, సూర్యాది నవగ్రహాలు, ఈ అందరినీ పూజించే బదులు ఒక ఆంజనేయ స్వామి వారిని సేవిస్తే అందరినీ పూజించినటువంటి ఫలం దక్కుతుందని చెప్పి మన శాస్త్ర వచనం. కాబట్టి ఈ చైత్ర పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామి వారికి మనం చేసినటువంటి ఈ పూజా ఫలితాన్ని 50 మంది భక్తులకు కలగాలని చెప్పి ఆశీర్వదిస్తున్నాము. మరియు ఈరోజు ముఖ్యంగా శనివారం. ఈ శనివారం అంటే ఆంజనేయ స్వామికి ప్రీతికరమైనటువంటి వారం. అందులో హనుమత్ జయంతి, ఈ వైశాఖ మాసము అన్నీ కూడా స్వామివారి దర్శనానికి ఎంతో ఉపయోగపడతాయి. కావున ఈ రోజున ఈ ఆలయానికి దాతల సహాయంతో, భక్తుల సహాయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం కూడా స్వామివారికి ప్రదోషకాల పూజ, హారతి, నివేదన, తీర్థప్రసాద వితరణ నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హనుమత్ కృపాకరుణ కలగాలని చెప్పి మనసా వాచా కర్మన కోరుకుంటున్నాం. జై హనుమాన్, జై జై హనుమాన్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వెంకటేశ్వర థియేటర్ సమీపంలో ఈ రోజు డైకిన్ సంస్థ ఆధ్వర్యంలో ఎయిర్ కండిషనింగ్ సొల్యూషన్స్ ప్లాజా షోరూమ్ అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డైకిన్ సంస్థ ఎండీ ఎన్కే రావు మాట్లాడుతూ, డైకిన్ సంస్థ ప్రపంచంలో 200 దేశాల్లో ఎయిర్ కూలింగ్ అండ్ కండిషనింగ్ ఉత్పత్తులతో అగ్రస్థానంలో ఉందని, మన దేశంలో కూడా అన్ని కంపెనీల కంటే డైకిన్ సంస్థ మొదటి స్థానంలో ఉందని, తెలంగాణలో కూడా ఆ స్థానం సంపాదించడానికి మంచిర్యాలలో డైకిన్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ పరికరాల ఉత్పత్తులతో షోరూమ్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మా షోరూంలో ఎయిర్ కండిషనర్స్తో పాటు ఫ్రిడ్జ్లు లాంటి ఎలక్ట్రానిక్ గుడ్స్ అన్ని లభిస్తాయని, ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న డైకిన్ సంస్థ ఉత్పత్తి మరియు ప్రదర్శించిన వస్తువులకు అంతర్జాతీయంగా నాణ్యత కలిగి ఉంటాయని అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లాలకు కంపెనీ యొక్క సేవలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డైకిన్ షోరూం ప్రొప్రైటర్ కుంసోత్ రమేష్,
పట్టణానికి చెందిన వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు ఎల్కే రావు, రీజనల్ వైస్ ప్రెసిడెంట్ డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై నుంచి వచ్చాం. మీ అందరూ తెలుసు డైకిన్ అనే బ్రాండ్ ఎయిర్ కండిషనింగ్లో నెంబర్ 1 ఈ వరల్డ్లో. ఆల్మోస్ట్ 100 years నుంచి ఈ బ్రాండ్ ఉంది. ఆల్మోస్ట్ 200 కంట్రీస్లో విత్ అబౌట్ 78 ఫ్యాక్టరీస్ విత్ 400 సబ్సిడరీస్తో ఈ కంపెనీ ఉందన్నమాట వరల్డ్లో. ఇండియాలో 2000లో స్టార్ట్ అయింది. లాస్ట్ 25 years నుంచి ఇండియాలో డైకిన్ అనే బ్రాండ్ ఇండియాలో నెంబర్ 1 బ్రాండ్ అనమాట ఎయిర్ కండిషనర్స్కి. అటల్ బ్రాండ్ ఇండియాలో నెంబర్ 1 ఉన్న బ్రాండ్, తెలంగాణలో కూడా నెంబర్ 1. ఇప్పుడు మంచిర్యాలలో కూడా ఈ బ్రాండ్ వచ్చింది. ఇవాళ మా బ్రాండ్ డైకిన్ సొల్యూషన్ ప్లాజా అనేది స్మార్ట్ కూల్ సిస్టమ్స్ మిస్టర్ రమేష్ గారు ఇక్కడ ఓపెన్ చేశారు. ఈ స్మార్ట్ కూల్ సిస్టమ్స్ ఏదైతే ఉందో మంచిర్యాలలో ఈ షోరూంలో మీకు డైకిన్ సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్, స్ప్లిట్స్, క్యాసెట్స్, డక్టబుల్స్, విఆర్వి, రిఫ్రిజరేషన్ ప్రోడక్ట్స్, అన్ని ప్రోడక్ట్స్ మీకు ఒక సింగిల్ షోరూంలో ఉంటాయి. ఇక్కడ మీరు వచ్చి లైవ్గా ప్రోడక్ట్స్ లైవ్గా చూడొచ్చు. ఈ ప్రోడక్ట్స్ మీకు డైకిన్ తెలిసే ఉంటుంది. డైకిన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ క్వాలిటీ ఆఫ్టర్ సేల్ సర్వీస్. అందువలన ఇది ఇండియా నెంబర్ 1 బ్రాండ్ ఎయిర్ కండిషనర్స్లో. మీరు అందరూ మంచిర్యాల్ కస్టమర్స్ అందరూ ఈ షోరూమ్కి వచ్చి ఈ బ్రాండ్ చూడండి. చూసి ప్రోడక్ట్స్ అయితే లైవ్ డిస్ప్లేలో ఉన్నాయి అవి చూసి మీరందరూ తీసుకుని 2025లో చల్లగా ఉండమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రమేష్, మేనేజింగ్ డైరెక్టర్ నేనండి. ఇది డైకిన్ నాకు ఇచ్చిన చిన్న ఆపర్చునిటీ, బట్ ఇది దీన్ని పెద్ద సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్లాజా పెట్టేశాను. సార్ వాళ్ళు నాకు చిన్న ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఇది సేల్స్ అండ్ సర్వీస్. మనం సేల్స్ అండ్ సర్వీస్ డీలర్స్. ప్రతి సర్వీస్ మంచిర్యాలలో మనకు సర్వీస్ టోటల్ అవైలబుల్ ఉంటుంది. ఆల్మోస్ట్ కాజీనగర్ నుంచి మనకు ఆల్మోస్ట్ రామగుండం వరకు మనం సర్వీస్ ఇవ్వగలుగుతాం. ఓకేనండి. సర్వీస్ అండ్ సేల్స్. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయంలో శనివారం ఘనంగా పౌర్ణమి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా గూడెం ఆలయ వేద పండితులు మాట్లాడుతూ గూడెం సత్యనారాయణ దేవస్థానంలో చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి సత్యనారాయణ స్వామి ఆలయ దైవాన్ని దర్శించుకుంటారని తెలిపారు. అదేవిధంగా హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ మాలలు ధరించిన భక్తులు కొండగట్టుకు వెళ్లే మార్గంలో గూడెం సత్యనారాయణ దేవస్థాన ఆలయంలో సత్యనారాయణ స్వామి దేవుని దర్శించుకుని ఇక్కడి నుంచి కొండగట్టుకు వెళతారని ఆయన అన్నారు. అదేవిధంగా పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున సత్యనారాయణ వ్రతాలు చేసుకుని భక్తులు దైవదర్శనం చేసుకుంటున్నారని అన్నారు. ఆలయంలో కార్యనిర్వహణ అధికారి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆయన తెలిపారు. ఈరోజు చైత్ర శుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని వేలాది మంది భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి యొక్క కొండకు వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని వారి యొక్క మొక్కులు నెరవేర్చుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కింద వ్రతమండపంలో అధిక సంఖ్యలో భక్తులు వ్రతాలు ఆచరించి స్వామివారి యొక్క కొండపైకి వచ్చి దర్శనార్థమై రావడం జరుగుతుంది. ముఖ్యంగా మన దేవాలయము తెలంగాణలోనే ఏకైక అన్నవరంగా ప్రసిద్ధిగాంచినటువంటి యొక్క దేవాలయము. ఈరోజు చైత్ర శుద్ధ పౌర్ణమి హనుమాన్ జయంతి సందర్భంగా వేలాది మంది ఆంజనేయ స్వామి భక్తులు మాలాధారణ దీక్ష తీసుకున్నటువంటి యొక్క భక్తులు చాలామంది
చాలా సుదూర ప్రాంతం నుంచి వెళ్ళి కూడా పాదయాత్ర కాలినడక నడుచుకుంటూ స్వామివారి యొక్క కొండకు వచ్చి ముఖ్యంగా ఇక్కడ సత్యనారాయణ స్వామిని ప్రత్యేకంగా దర్శనం చేసుకొని ఇక్కడ మన క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకొని ఇక్కడి నుండి నేరుగా మళ్ళీ పాదయాత్రతో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఒక కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం. హనుమాన్ జయంతి సందర్భంగా లక్షిట్పేట పట్టణంలోని అంగడి బజార్ హనుమాన్ ప్రధాన ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నట్లు లక్షిట్పేట పట్టణ పురోహితులు వేద పండితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా హనుమాన్ ఆలయంలో ఉదయం అభిషేకం, రామ సంకీర్తన, అదేవిధంగా 108 స్వాములచే హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందని ఆయన అన్నారు. లక్షిట్పేట పట్టణంలో ప్రతి ఇంట ప్రతిరోజు గత కొన్ని సంవత్సరాల నుండి హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని హనుమాన్ స్వామి భక్తులు కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హనుమాన్ స్వామి భక్తులు పాల్గొన్నారు. లక్షిట్పేట అంగడి బజార్లోని హనుమాన్ మందిర్ నందు శ్రీ హనుమాన్ జయంతి కార్యక్రమం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. ఈరోజు చక్కగా 108 స్వాములతోని హనుమాన్ చాలీసా కార్యక్రమం ఇది లక్షిట్పేటలో ప్రతిరోజు ప్రతి ఇంటా జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఇంకా ప్రతి ఇంటి లోపల ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు భక్తులు వెళ్ళి ఆ యొక్క గృహాల్లో హనుమాన్ చాలీసా చదవడము, మరి హనుమాన్ అంజనాశీలో వాయుపుత్రో మహాబలహ అన్నట్టు అతడు మనకు శక్తినిచ్చి మనం అనుకునేటువంటి అన్ని కార్యక్రమాలలో కూడా మనకు తోడు నీడగా ఉంటూ మన కార్యక్రమాలని విజయవంతం చేస్తూ మనందరి లోపల కూడా రామభక్తి అనే దాన్ని పరవశింపజేయడానికి ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క మందిరంలో హనుమ జయంతి కార్యక్రమం మహావైభవపేతంగా జరుగుతుంది. ఈరోజు ఉదయం నుండి స్వామివారికి అభిషేక కార్యక్రమము, తదుపరి స్వామి వారిచే నామ సంకీర్తనలు, గ్రామం లోపల శోభాయాత్ర ఇలా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. అట్టి స్వాములందరికీ కూడా ఆ ఆంజనేయ స్వామి కృపతో వారందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు మరియు వారి గృహంలో సుఖశాంతులు కలగాలని. బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు మందమరి మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో మండల ప్రధాన కార్యదర్శి వంజరి వెంకటేష్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు ఈర్నాటి జనార్దన్ అధ్యక్షతన గావ్ చెలో బస్తీ చెలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించి అంగన్వాడీ సెంటర్ను సందర్శించి పరిస్థితులపై ఆరా తీశారు. అంగన్వాడీ పాఠశాల ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేశారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. లబ్ధిదారులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ దేవరనేని సంజీవరావు, బీజేవైఎం రాష్ట్ర నాయకులు శివకృష్ణ, వంశీగౌడ్, పెంచాల రంజిత్, మాజీ ఉప సర్పంచ్ సలేంద్ర శ్రీనివాస్, దారవేణి రవికుమార్, కర్రె రాజయ్య, మాజీ ఎంపీటీసీ సిద్ధం లచ్చన్న, రాజేష్ నాయక్, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మండలం వెంకటాపూర్ గ్రామానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల భాగంగా అంగన్వాడీ యొక్క కేంద్రాన్ని సందర్శించి అంగన్వాడీ యొక్క పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులందరినీ కూడా వెంకటాపూర్ గ్రామం లోపల కలవడం జరిగింది. ఏదైతే ఆయుష్మాన్ భారత్ కార్డుల విషయం కావచ్చు, అదేవిధంగా మరి సన్న బియ్యం పంపిణీ విషయం లోపల కావచ్చు, అదేవిధంగా ఎరువులపై ఇస్తున్నటువంటి సబ్సిడీ కావచ్చు, కిసాన్ సమ్మాన్ నిధి విషయం కావచ్చు, నానో యూరియా ఏదైతే యూరియా బస్తాలకు బదులుగా నానో యూరియా ఇచ్చేటువంటి అంశం మీద కావచ్చు, అదేవిధంగా ఏదైతే డ్రోన్ స్ప్రేయర్ల విషయం లోపల 50% సబ్సిడీ మీద ఇచ్చేటువంటి డ్రోన్ స్ప్రేయర్ల విషయం కావచ్చు, ఇవాళ రైతులకు అందరికీ కూడా అవగాహన పరచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము రైతుల అభివృద్ధి కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాయి. ఈ విషయాలన్నీ కూడా గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియకపోవడంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల ప్రతి ఇంట్లో కూడా మరి ఒక ఎరువు సంచికి ఎంత ఇస్తా ఉన్నది కేంద్ర ప్రభుత్వము, ఆయుష్మాన్ భారత్ కు 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి విషయాన్ని, అదేవిధంగా కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ప్రతి రైతుకు సంవత్సరానికి 6,000 రూపాయలు మరి 3 విడతలుగా 2,000 రూపాయల చొప్పున ఇచ్చేటువంటి అంశాన్ని రైతులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రైతులకు ఏదైతే కేంద్ర ప్రభుత్వము
అధికారంలోకి హనుమాన్ జయంతి వేడుకలను శనివారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్లోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందమరి సీఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ అధ్యక్షులు తమ్మిశెట్టి విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. హనుమంతుని దయ వల్ల ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు గంప ఆంజనేయులు, బండారి సూరిబాబు, సతీష్ బాబు, సంతోష్ చారే, తిరుమల రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. భగవద్భక్తులందరికీ కూడా హనుమత్ విజయోత్సవ శుభాకాంక్షలు. చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు హనుమంతుడు ఉద్భవించాడని చెప్పి మనకు చెప్తున్నారు పెద్దలందరూ కూడా. ఈ రోజున హనుమంతుడు విజయోత్సవాన, హనుమంతుడు అంటేనే విజయానికి ప్రతీక. ఎక్కడ హనుమంతుడు ఉంటాడో ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి మనకు పురాణ ఇతిహాసాలు చెప్తున్నారు. అట్లాగే ఎవరైనా కూడా రామచంద్ర స్వామి లాంటి వాడే స్వామి, నేను అందరికీ కూడా లోకమంతా కూడా అందరికీ సహాయం చేశాను, కానీ నీకు మాత్రమే నేను రుణపడి ఉన్నాను అని చెప్పి హనుమంతుడితో అన్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అటువంటి గొప్ప రామచంద్రుడు లాంటి వాడే రుణపడి ఉన్నాడు అంటే హనుమంతుడు ఎంతటి గొప్పవాడు మనం అర్థం చేసుకొని ఆ స్వామిని ఆదర్శంగా తీసుకొని ఎంతటి వారైనా కూడా ఒక దాసత్వాన్ని కలిగి అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియనట్టుగా ఒక సింపుల్ గా ఉండే ప్రయత్నం చేస్తూ యువతంతా కూడా సన్మార్గంలో నలవాలి. హనుమంతుని ఆదర్శాన్ని తీసుకొని యువత కూడా వారి యొక్క జీవితంలో, ఉద్యోగంలో కానీ, చదువులో కానీ ఉన్నత స్థితికి చేరుకోవాలి. ఎందుకంటే హనుమంతుడు అంటేనే జ్ఞానానికి ప్రతీక, హనుమంతుడు అంటేనే శక్తికి ప్రతీక. అటువంటి హనుమంతుడిని ఎవరైతే ధ్యానిస్తారో వారికి అటువంటి శక్తి లభిస్తుంది అని చెప్పి మన పురాణ ఇతిహాసాల ద్వారా తెలుస్తుంది. అటువంటి హనుమంతుని పూజిద్దాం, హనుమ అనుగ్రహాన్ని పొందుదాం. మన మందమరి పట్టణంలో ఉండేటువంటి పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రత్యేకంగా ఈరోజు హనుమత్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం స్వామివారికి విశేషంగా మన్యు సూక్తంతో అభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. అట్లాగే విశేష పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజున అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రం ఆలయాల్లో అత్యంత వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు. గర్మిళ్ల భక్తాంజనేయ స్వామి ఆలయం, శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయాల్లో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు. భారత రాజ్యాంగంపై ప్రజల్లో అవగాహన పెంచడానికే జై బాపు, జై భీం, జై సంవిధాన్ పాదయాత్ర. మంచిర్యాల పట్టణం 2-12 వార్డుల్లో జై బాపు, జై భీం, జై సంవిధాన్ పాదయాత్రలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన డైకిన్ ఎయిర్ కండిషనింగ్ సొల్యూషన్స్ ప్లాజా షోరూం ప్రారంభం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నెంబర్ 1 డైకిన్ సంస్థ ప్రారంభించిన ఎండీ ఎన్కే రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.